Welcome back to Universal Film Creativity. హాయ్ ఫ్రెండ్స్, ఎంతో అద్భుతమైన రుచికరమైన వెజ్ కీమా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమార్థ గోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ముందుగా స్టవ్ వెలిగించి మనం ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి అవి వేడి నీళ్ళు మసిలేదాకా మనం ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. సారా కవర్ ఫుడ్ ఐటెం వెజ్ కీమా. మనము ఈ వాటర్ బాయిల్ చేసుకున్నాం కదండి, దాంట్లోకి వెళ్ళి మనం చూరువా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్లో చూరువా వేసుకున్నాం కదండి, మిల్ మేకర్ చూరువా, దాన్ని మనము ఒక జల్లి గన్నెలో వడగట్టాలన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న మిల్ మేకర్ క్వాంటిటీ ఎంత ఉంటుందో దాని మందం మనము ఆయిల్ తీసుకోవాలి. నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నా. ఆయిల్ కాసేపు వేడైన వరకు చూసుకోవాలి. ఆయిల్ మన దగ్గర ఉన్న కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి. కలపాలి. మనము రెడీ పెట్టుకున్న మిల్ మేకర్ చురువ వేడి వాటర్లో పెట్టుకున్నాం కదా, అది ఇలా వేయాలి. పిండుకుంటే వాటర్ మనము స్టవ్ పెద్దగా పెట్టుకొని మంచిగా మాడకుండా కలుపుకోవాలన్నమాట. ఇలానే కలుపుకుంటూ ఉండాలి. అడుగంటుతుంది, అడుగంటుగా కలుపుకుంటూ ఉండాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి ఎంటర్ అవుతా ఉంటుంది ఇది ఉడుకుతా అంటే. స్టవ్ చిన్నగా పెట్టి అది ఉడకని వదిలేద్దాం. నిమిషాల తర్వాత మనము మూత తీసి చూస్తే ఇట్లా సగం సగం గోల్డెన్ కలర్ వస్తుంది. అప్పుడు మనం ఇందులో లైట్గా పసుపు వేసుకుందాం. మనము 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు కలుపుకోవాలండి, మంచిగా అంతా కలగలపాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం ఇదంతా కలగలిపేటట్టు కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టచ్చు, దాని వంటకాన్ని బట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లోనే నేను ఉడికిస్తున్నానండి. నెక్స్ట్ మనము 3 స్పూన్స్ కారం వేసుకుందామండి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాం. మనం ఎంత 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలండి.
ధనియా పౌడర్ తర్వాత మనం కొంచెం మసాలా ఫుడ్ స్పైసీగా కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అది యువర్ చాయిస్. లైట్గా వేసానండి కొంచెము. వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎంతో రుచికరమైన వెజ్ కీమా రెడీ ఫర్ ఈటింగ్. అంతే ఫ్రెండ్స్, మనం మన సంకల్పంతో తయారు చేసిన వెజ్ కీమా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో తయారు చేసుకొని భుజింపగలరని మనవి. మేము ఎంతో కష్టపడి చేసిన ఈ వీడియోలను మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని, షేర్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సర్వేషాం